తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీ లాగా ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశాడు. అది కేవలం ఆర్థికపరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనే దానికి రెండు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ 2019 ఎన్నికలప్పుడు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలైన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు? భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా, ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి, ఎన్నికల్లో గెలవాలి, దేశం ఏమైనా పర్వాలేదనే విధానము నరేంద్ర మోడీ గారి విధానము. ఈరోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తులను అన్నిటిని కూడా లెక్క కట్టి 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు, మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు, చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాళి పుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి రేపు భవిష్యత్తులో 3వసారి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి, పార్టీ, కూటమి ఈ రకమైన భావజాలాన్ని, ఈ రకమైన ఆలోచనను ప్రజల మీదలు చొప్పించి ప్రజల మనసుల్లో శాశ్వతంగా విద్వేషాన్ని నింపి ఈ సమాజాన్ని చీల్చిన సమాజంలో ఎన్నికల్లో నెగ్గాలన్న తాపత్రయము, ఆలోచన ఈ దేశం యొక్క మనుగడకే ప్రమాదము. భిన్న ప్రాంతాలుగా, చిన్న చిన్న సంస్థానాలుగా